ఎన్నికల హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకి 20,000 రూపాయలని ఇవ్వాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. అలాగే పంటల బీమా పరిహారం సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించింది. మంగళవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘాల నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జూలై 18, 19 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాలలో రైతు భరోసా కేంద్రాలలో వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతు రుణ విమోచన చట్టం ఏపీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లుల్ని చెల్లించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఈమని అప్పారావు, బైరగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల పిలుపుల మేరకు ఈ నెల 18, 19 తేదీలో వివిధ సమస్యలపై సచివాలయం, ఆర్బీకే కేంద్రాల్లో వినతి పత్రాలు అని చెప్పేసి 3 సంఘాల రాష్ట్ర కమిటీలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపులో ప్రధానంగా పెట్టుబడికి అవసరమైన 20,000 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు ప్రకటనలో ఉంది. దానికోసం అన్నదాత సుఖీభావ పేరుతోటి మీరు ఇస్తామని ప్రకటన చేశారు. ఇవాళ పెట్టుబడికి అవసరమని ఈ సమయంలో ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మిచోంగ్ తుఫానుకి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో రాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమేరకు ఇచ్చారు, కానీ అందరికీ అది అందలేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం కూడా రైతులకు అందల. అందువల్ల ఆ తుఫాను నష్టపోయిన వాళ్ళకి ఇచ్చే అరకొర కూడా పూర్తిగా అందలేదు. ఆ లిస్టు ప్రకటించిన వారితో పాటు ఇంకా ఎవరన్నా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానం కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ పొన్నూరు మండలంలోనే వెంకటకృష్ణాపురం గ్రామంలో ఒక రైతు వరి విత్తనాలు తెలంగాణ తీసుకొస్తే ఇతను విత్తన వ్యాపారం చేస్తాడని చెప్పి అతను పట్టుకొని విజిలెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం, అది కాదని చెప్పి తేలిన తర్వాత మళ్ళీ అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి మేరకు మళ్ళీ విజిలెన్స్ వాళ్ళు, వ్యవసాయ అధికారులు వెళ్ళి ఇది విత్తన వ్యాపారం అని చెప్పేసి, బిల్లులు లేవు అని చెప్పేసి, బోగస్ అని చెప్పి చెప్పడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడి హాస్పిటల్ పాలవడం జరిగింది. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో 50-60% మంది లూజ్ విత్తనాలు రైతులు వాడతారు. ఇవాళ కార్పొరేట్ సంస్థల విత్తనాలు విపరీతంగా రేటు పెరిగిపోయింది. దాంతోపాటు విత్తనాలు ఏమనంటే నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే పరిస్థితులు ఇవాళ కార్పొరేట్ సంస్థలు లేవు. అందుకని నమ్మకంగా ఉన్న లూజ్ విత్తనాలను ఇవాళ 50-60% విత్తనాలు తీసుకొచ్చి వేసుకుంటారు. ఆ గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం వేసుకుంటారు. అది అందరూ తెలిసిన విషయం. కానీ అధికార పార్టీ వాళ్ళు కక్షపూరితోటి ఆ రైతుని ఆ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక రాజకీయ పార్టీగా చూడకూడదు. వ్యవసాయానికి సంబంధించి రైతు ఎవరైనా సమానంగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద 18, 19 తేదీల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో అర్జీలు సామూహికంగా సమర్పించాలని చెప్పి 3 సంఘాలు నిర్ణయించినాయి. దీంట్లో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ప్రధానంగా ఈరోజు రైతాంగ సమస్యలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో సరైనటువంటి విత్తనాలు కానీ లభించట్లేదు. సబ్సిడీ విత్తనాలు చాలా అరకొరగా ఉన్నాయి, కొరతగా ఉన్నాయి. అలాగే కౌలు రైతులకైతే అసలు విత్తనాలు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి కౌలు రైతులు వాపోతూ ఉన్నారు. ఈరోజు కౌలు రైతుల పరిస్థితి జిల్లాలో చాలా దయనీయంగా ఉంది. గతంలో CCRC చట్టం ద్వారా భూ యజమాని అంగీకారంతో ఇచ్చేవాళ్ళు గుర్తింపు కార్డులు, కానీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మారుస్తామని చెప్పారు. ఇంతవరకు మార్చలేదు. దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం కూడా అదే చట్టం కొనసాగటం వల్ల చాలామందికి ఈరోజు ఈ గుర్తింపు కార్డులు రావడం, దీనివల్ల ఏంటంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తీసుకోవాలన్నా కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు పెట్టుబడుల టైం. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో తుఫాన్లు, కరువులు వచ్చి చాలా నష్టపోయారు రైతులు. మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది గత ఖరీఫ్లో. గత డిసెంబర్లో పంట చేతికి వచ్చిన టైంలో కూడా, వరి పంట చేతికి వచ్చే టైంలో కూడా చాలా దెబ్బతిన్నాయి తుఫాను వల్ల.
వీటన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వాల నుంచి రాలేదు. ప్రభుత్వం కూడా మారింది. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం వాటిని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల టైంలో ఆ నష్టపరిహారాలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కౌలు రైతులు ఎక్కడైతే ఉన్నారో ఆ కౌలు రైతులకి నష్టపరిహారాలు ఇవ్వాలి. అలాగే అన్నదాత సుఖీభావం, ఇది పెట్టుబడుల టైం కాబట్టి ప్రభుత్వం ప్రకటించినట్లుగా 20,000 రూపాయలు రైతులకి, అలాగే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు ఈరోజు పెట్టుబడుల కోసం బయట